ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు మరి యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత పేతురు యోహానులు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి వాళ్ళు సాక్ష్యమిస్తూ అటువంటి సందర్భంలో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే 32వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ యేసును దేవుడు లేపిను, దీనికి మేమందరము సాక్షులము అని పాప క్షమాపణ నిమిత్తము ప్రకటన చేస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరూ బాప్తిసం పొంది క్రీస్తును అంగీకరించి ఆయన నామంలో బాప్తిసం పొందాలని పేతురు యోహానులు మరి ప్రసంగిస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మరి ఈ యొక్క మాటల్లో పరిశుద్ధాత్మ అనే అంశము చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రకటనకు జరిగినటువంటి కార్యాలు మనం గమనించినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇంచుమించు మరి 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పేతురు యోహానులు ఒక మేడగదిలో చేరి ప్రసంగిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి మరి ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, వారు అపోస్తుల యొక్క బోధ యందును మరి రొట్టె విరుచుట యందును, ఇక్కడ కింద భాగంలో మరి 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటు యందును ఎడతెగకై ఉండది. మరి పేతురు ప్రకటించినప్పుడు, పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు ఇంచుమించు 3,000 మంది మరి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ పరిశుద్ధాత్మ క్రియ జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో క్రీస్తును అంగీకరించినటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటున్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు. మరి ఆ దినములలో ఆయన యేసుక్రీస్తు పునరుద్ధారణైన తర్వాత మరి ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఎంత బలంగా వాక్యాన్ని ప్రకటించారో, మరి ఆ యొక్క వాక్యం విని ఇంచుమించు 3,000 మంది మరి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ వారు ఆ రీతిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పేతురు యోహానులు దేవునికి దగ్గరగా, క్రీస్తుకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యులుగా ఉంటున్నారు. వారు చేసినటువంటి గొప్ప కార్యాలను అనేకములుగా ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నశించిపోకూడదు, నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. ప్రతి వాడును కూడా క్రీస్తును అంగీకరించాలని, క్రీస్తును నమ్మాలని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ ఉద్దేశాలను యేసుక్రీస్తు శిష్యులైనటువంటి పేతురు యోహానులు మరి ఆ కార్యాలను జరిగిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, అప్పుడు ప్రతి వానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యమును సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిన మరి పేతురు యోహానుల ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రణాళికను నీ పట్ల కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క ప్రణాళిక ఏంటనగా, నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలని, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగించాలని, నీ ద్వారా అద్భుతాలు జరిగించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నది. మరి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చేటువంటి వారిగా నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. పేతురు యోహానులు మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి
గొప్ప కార్యాలను చేసినట్లుగా మనం చూస్తుంటాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా చూస్తున్నాం. వారి యొక్క వాక్యము విని ప్రకటించిన దాని వల్ల మరి 3,000 మంది రక్షణ అనుభవం పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి దేవుడు నీ ద్వారా, నా ద్వారా అలాంటి కార్యాలు జరిగించాలని ఇష్టపడుతుంటున్నాడు. దేవుని యొక్క కార్యాలను నెరవేర్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేనే హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.